హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్త్కి ఎంతో మేలు చేసే రాగి ఇడ్లీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూడండి. రోజు నార్మల్ ఇడ్లీయే, దోశలే కాకుండా అప్పుడప్పుడు ఇలా రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే కనుక హెల్త్కి ఎంతో మంచిది. రాగుల్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఈ రాగితో చేసిన వంటకాలు అయితే కనుక హెల్త్కి ఎంతో మేలు చేస్తూ ఉంటాయి. మరి ఇలా స్పాంజ్లో వచ్చే రాగి ఇడ్లీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ముందుగా మనం నైట్ టైమే రాగులు నానబెట్టుకోవాలి. ఈవినింగ్ టైం నానబెట్టేసుకుని నైట్ మనం గ్రైండ్ చేసేసుకుని మార్నింగ్ టైంకి మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ముందు ఒక గ్లాస్ రాగులు తీసేసుకుని ఒక 2 గంటల ముందు నానబెట్టేసుకోవాలి. మధ్యాహ్నమే నానబెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 గంటల తర్వాత మనం మినపప్పు నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు మనం రాగులు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో మినపగుళ్ళు కూడా వేసేసుకుని అవి ఒక 6 గంటలు నానబెట్టుకుంటే మినపగుళ్ళు ఒక 3-4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెండు బాగా నానిన తర్వాత ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత రాగుల్ని మినపప్పులో వేసుకోవాలి. రాగులు కొంచెం ఇసుగ్గా ఉంటుంది. 4-5 సార్లు కడుక్కోవాలి రాగులను అయితే కనుక. చూడండి, 4-5 సార్లు కడిగేసిన తర్వాత మనం వెంటనే మొత్తం గిన్నెతో వేసేయకుండా చేతితో ఇలా తీసుకుని వేసుకున్నట్లయితే కనుక ఏమైనా ఇసుకుంటే కనుక అడుక్కు వెళ్ళిపోతుంది. ఇలా చేతితో జాలించి తీసుకోవాలన్నమాట. తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఈ పప్పునంతా వేసేసుకోవాలి. వేసేసుకుని ముందు వాటర్ ఎక్కువ వేయకూడదు. కూల్ వాటర్ ఉంటే కనుక వేసుకోవచ్చు. కొద్దిగా ఇలా గ్రైండ్ చేసేసుకుని బాగా మెత్తగాను ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని అవి కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో రాగులు మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1.5 గ్లాసున్నర వరకు ఇడ్లీ రవ్వ వేసేసుకుని కడిగేసుకుని వాటర్ వెళ్ళకుండా శుభ్రంగా గట్టిగా పిండి వేయాలి. ఎక్కువ వాటర్ అయినా కూడా జోరైపోయింది, ఇడ్లీ సరిగ్గా రాదు. అందుకు వాటర్ వెళ్ళకుండా ఇడ్లీ రవ్వనంతా పిండి వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు ఇప్పుడు వేయకూడదు, మనం ఇడ్లీ వేసే ముందు వేసుకోవాలి. చూడండి, పిండి కలిపిన తర్వాత ఒక 2-3 సార్లు ఇలా తిప్పినట్లయితే కనుక మనకి ఫెర్మెంటేషన్ బాగా అవుతుంది. ఒక 8 గంటలు అలానే ఉంచేసేయాలి. నైట్ అంతా అలా ఉంచేసుకున్నట్లయితే మనకి ఫెర్మెంటేషన్ బాగా అవుతుంది. ఇప్పుడు మనం టిఫిన్ ప్రిపేర్ చేసేటప్పుడు ముందు చట్నీ చేసేసుకుందాము. కొబ్బరి చట్నీ అయితే ఈ రాగి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, ఒక 6-7 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకున్నట్లయితే కనుక పచ్చిమిర్చి పేలకుండా ఉంటాయి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇవి వేగిన తర్వాత లాస్ట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ ఆపేసేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక కొబ్బరి చెక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని వేసుకోవాలి. ముందే వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసేసుకుని ఇలా మెత్తగా ఆడేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకుని తాలింపు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయ, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసేసుకుని కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకోవాలి. మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందాము. చూడండి, మనం నైట్ అంతా పిండిని ఎలా ఫెర్మెంట్ చేసిన గురించి బాగా నానిపోయింది. ఈ పిండిని ఎక్కువగా కలపకూడదు. తగినంత సాల్ట్ వేసేసుకుని సాల్ట్ కలిసే వరకు మాత్రమే కలుపుకోవాలి. పిండి బాగా ఫ్లఫీగా ఉంటుంది. మనం బాగా ఎక్కువగా కలిపేసామంటే కనుక అణిగిపోతుంది అన్నమాట. అప్పుడు ఇడ్లీ ఏంటంటే గట్టిగా వచ్చేస్తాయి, స్పాంజ్లో రావు. ఉప్పు కలిసేంత వరకు నెమ్మదిగా కలిపేసుకుని మనం ఇడ్లీ పెట్టేసుకోవడమే. నార్మల్ ఇడ్లీ అయినా సరే ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని మనం నార్మల్ ఇడ్లీ ఎలా పెట్టేసుకుంటామో అలా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత స్టాండ్లో పెట్టేటప్పుడు ఇడ్లీ ఉన్న చోట హోల్స్ రావాలి. చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలి. అన్ని రేకులు అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకుని మూత పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. మిగతా పిండి ఉంటుంది కదా, ఈ పిండిని అలానే పెట్టేసేసుకుండా గట్టి తీసేసుకుని చుట్టూ పిండి అంతా లోపలికి వేసేసుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు పిండి ఎక్కువ పొలవకుండా ప్రెస్గా ఉంటుందన్నమాట. స్టవ్ ఆపేసిన తర్వాత వెంటనే తీయకుండా ఒక 5 నిమిషాలు ఆగి తీసుకోవాలి. అప్పుడే మనకి ఇడ్లీ ఇరిగిపోకుండా బాగా వస్తాయి. చూడండి, ఇడ్లీ సాఫ్ట్గా ఇరగకుండా రావాలంటే కనుక చూడండి, గరిటెని మనం వాటర్లో ఇలా కలుపుకోవాలి. మనం తీసే గరిటె కూడా గుంటగా ఉండకుండా ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి.
ఇడ్లీ గట్టి అని ఉంటుంది, ఫ్లాట్గా ఉండాలన్నమాట. ఫ్లాట్గా ఉంటే కనుక మనకి ఇడ్లీ అంటుకోకుండా సాఫ్ట్గా వస్తాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే రాగి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మరి. అలాగే దానిలో కొబ్బరి చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది అప్పుడప్పుడు చేసుకున్నట్లయితే కనుక. చూడండి ఎంత స్పాంజ్లో వచ్చిందో. మనం పిండి ప్రిపేర్ చేసే దాంట్లోనే ఉంటుందన్నమాట. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.